యొక్క వినిమయం ఏ రకంగా ఉంది అంటే వినిమయం అంటే వాళ్ళు ఏ రకంగా స్పెండింగ్ చేస్తారు, ఎంతవరకు స్పెండింగ్ చేయాలి అనేది కూడా చూడాలి. అది ఎంతవరకు మార్కెట్ క్యాపిటలైజ్ చేస్తుంది, ఇతర దేశాలు ఏ రకంగా వాటి మీద అవగాహనతో పనిచేస్తాయనేది అదొకటి చూడాలి. సో ఇవన్నీ ఏంటంటే ఒక విధానాన్ని మనం రూపొందించుకుంటాం. మనం ఒక విధానాన్ని మనం అంతటా మనం నిలబడాలి. మనందరం ఒక 7-8 మందితో కలిసి నిలబడాలనుకున్నప్పుడు ఒక రూపాంతరం చేస్తున్నప్పుడు దాంట్లో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నష్టం ఉంటుంది, వ్యయం ఉంటుంది. కష్టం, నష్టం, వ్యయానికి మనం తట్టుకుంటాం అనుకున్నప్పుడు మనం దీంట్లో ప్రయాణం చేయాలి. ఇందులో ప్రయాణం చేస్తే ఈ సాధక బాధకాలు అయిపోయిన తర్వాత లాభం అనేది 100% ఉంటుంది. లాభం ఉంటుంది. లాభం లేక కూడా ఏం లేదు, పూర్తి లాభం ఉంటుంది. కానీ టైం పడుతుందంటారా? ఈ 7 ఏళ్ళు మనం రూపాంతరం చెందే విధానాన్ని మనం ఎంతవరకు దాన్ని ఇచ్చేస్తాం. అది ఏంటంటే ముసాయిదా ఎంత రకంగా దాన్ని తయారు చేస్తారో ఆ రకంగా బ్రిస్క్ కరెన్సీలో ఏ రకమైన అంటే లెవరేజెస్ ఎంతవరకు ఇస్తాయి. అన్ని కంట్రీలు ఎగ్జామ్షన్ ఒప్పుకో. ఎందుకంటే అంత మనలా లెవరేజ్ ఇదంతా ఇప్పుడు చైనా అంత లెవరేజ్ ఇవ్వగలదా? చైనా అంత లెవరేజ్ తీసుకుని ఎదరకు రాగలదా? రేపొద్దున మరి బ్యాక్ స్టెప్ చేయరని ఇందులో ఈ 8 దేశాలు బ్యాక్ స్టెప్ చేయరని గ్యారంటీ ఏంటి? ఒకవేళ తీసుకున్న తర్వాత పని చేయలేదంటే లండన్ లాగా అప్పుడు యూకే లాగా వాళ్ళు యూకే వాళ్ళు దాంట్లో ఎగ్జిట్ అయిపోయారు. యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే వెళ్ళిపోయారు. సో అలా వెళ్ళిపోతారేమో అన్ని కంట్రీలు. ఇప్పుడు చాలా మటుకు యూరోపియన్ కంట్రీలు అన్ని మళ్ళీ వాళ్ళ సొంత కరెన్సీలోకి వెళ్ళిపోతున్నాయి. యూరోని తగ్గించేసుకున్నాయి వాళ్ళు. సో కొన్ని విధానం వ్యవహారాలకు సో అది అక్కడ ఫెయిల్యూర్ సిస్టమ్ మనకు కనబడుతుంది. సో కనబడుతున్నప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో అన్ని విధానాలు కూలంకషంగా చర్చించుకోవాలి. ఏదేదో హడావుడు పడిపోయి లేదా ట్రంప్ని అడ్రస్ చేద్దాం, ట్రంప్ని అడ్రస్ చేయవలసిన మా అయితే ఇంకొక 3 ఏళ్ళు ఉంటాడండి. 1000 రోజులు. 3 ఏళ్ళు అంటే 1000 రోజులు. 1000 రోజుల తర్వాత ఆయన పెద్ద రోజులు ఏమి ఉండదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వస్తాడు. ఇంకోటి ఏమంటాడు, ఇంకోటి తర్వాత ఇంకోటి వస్తాడు, ఇంకోటి ఏమంటాడు. అలాగే కాదు, అది కాదు మనం అడ్రస్ చేయవలసి. మన యొక్క పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అండ్ ఎక్స్చేంజ్. కరెన్సీ అండ్ ఎక్స్చేంజ్ లో కామర్స్, ట్రేడ్, వ్యాపారం, కామర్స్, వర్తకం వాణిజ్యం. ఆ వర్తక వాణిజ్యాలను మనం ఏ రకంగా రూపొందించుకుంటాం, ఏ దేశాలతో రూపొందించుకుంటాం, ఏ దేశాల వల్ల మనకు లాభదాయకం, ఏ దేశాల్లో ఎంతంత లాభదాయకం, ఏ రకంగా తీసుకోవాలి, మన లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఏంటి, షార్ట్ టర్మ్ గెయినింగ్ ఏంటి, షార్ట్ టర్మ్ గెయినింగ్ మీద లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయొచ్చా, ఎంతవరకు చేయొచ్చు, అది చేస్తే ఏ లిమిట్స్ మీద ఉండాలి, ఏ పద్ధతి మీద మనం ఎదగలం, ఇవన్నీ ఒక పూర్తిగా ఆర్థిక వ్యవస్థలో చర్చించే విషయాలు, చర్చించుకోదలసిన విషయాలు. ఇవే చర్చించుకున్నాక మనం ఎదరికి స్టెప్ అంటే ప్రతి స్టెప్ ఆచి తూచి వేస్తూ వెళ్తారు. ఎందుకంటే ఒకసారి ఒక స్టెప్ వేసిన తర్వాత వెనక్కి తీసుకునే లోపల మన ఆర్థిక వ్యవస్థ చేయి జారిపోవచ్చు. మనం ఏం చేయలేం. ఆర్థిక వ్యవస్థ ఎదరు స్టెప్ వేసి వెనక్కి లాక్కునే లోపల చతుర్స్లేవ ఎకానమీ అలాగే అయిపోయింది. రాత్రి ఆయన ఏదో అనుకున్నాడు, పొద్దున అనుకునే లోపల వెళ్ళిపోయింది, ఎకానమీ వెళ్ళిపోయింది. అదే ఆర్థిక వ్యవస్థ అనేది పడిపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. ఎవరికి అందరిది ఫుడ్ కి సంబంధించిన విషయం. అందరిది ఆర్థిక వ్యవస్థ అంటే ఎవరు ఒప్పుకోరు, ప్రజలు ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ఒక రోజు నీళ్ళు లేకుండా, దేశంలో నీళ్ళు లేకుండా ఎవరైనా ఉంటారంటే 10 రోజులు ఉండమని ఉండలేరు. ఎలక్ట్రిసిటీ లేకుండా ఉండమంటే ఉండలేరు. అలాగే ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ మీద ఏంటనుకున్నారు, చాలా పవర్ఫుల్. అది సిస్టమేటిక్ యాక్టివిటీ. ఆ సిస్టమేటిక్ యాక్టివిటీ మస్ట్ గో ఆన్. అది అలా వెళ్తూనే ఉండాలి ఆర్థిక వ్యవస్థను. ప్రజలకు ఈరోజు పూర్తిగా అవగాహన ఉంది, ప్రజలకు అర్థం అవుతోంది. మా సంస్థ, మా కంపెనీ, మా చిన్న షాప్ అయినా సరే, మా ఇదైనా సరే, మా టీ కొట్టైనా సరే, మొదట మేము ఇంత చేసేవాళ్ళం, ఇప్పుడు చేస్తాం, తగ్గిపోతుంది, మా ఖర్చు పెరిగిపోతుంది అనే ఒక వాళ్ళ వివరణ ఉంది సార్. అదే ఆర్థిక వ్యవస్థ. వాడి ఇంటి వరకు, వాడి కొట్టు వరకు వాడి ఆర్థిక వ్యవస్థ అదే దేశ ఆర్థిక వ్యవస్థ. అవన్నీ కలిపితేనే కదా ఆర్థిక వ్యవస్థ. అన్ని కంపెనీలు కలిపితేనే కదా. సో ఆ ఆర్థిక వ్యవస్థని అంతమంది వ్యక్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ మీద మనం ఎంతవరకు ఇంపాక్టెడ్ అసెస్మెంట్ అవుతుంది అనేది చూడవలసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంకలో ఓపెన్ చేసాం మనం. ఎందుకంటే శ్రీలంక క్రైసిస్ లో ఉంది, దగ్గరలో ఉన్న కంట్రీ, మనం హస్తం ఇవ్వాలి కాబట్టి ఓపెన్ చేసాం. వాళ్ళకి ఎంతో డబ్బు, శ్రీలంక డబ్బు మన దగ్గర ఉంది. అది దేనికి ఉపయోగిస్తామని మనం ఆలోచించుకోవాలి. ఉత్తరోత్తరం మనం ఎంత దేనికి ఉపయోగిస్తాం, అన్ని కోట్లు, అది అసలు అవసరం అవుతుందా, అవసరం అవుదా, అది ఎందుకు ఏం జరగాలి, ఏం జరిపించగలం, ఏం జరిపించలేం. అలాగే రష్యన్స్. అదంతా ఏంటంటే ఎక్స్చేంజ్ అనే దాంట్లో విలువ, మన వర్త్ అండ్ వాల్యూ దగ్గర ఆర్థిక వ్యవస్థలో వర్త్ అండ్ వాల్యూ ఈస్ గోయింగ్ టు ప్లే. మన యొక్క ఆ విలువ ఎంత పెంపొందిస్తుంది, దాని వర్త్ ఏదైనా నిలబడుతుందా. వర్త్ నిలబడాలి, వాల్యూ పెరగాలి. వాల్యూ పెరిగినప్పుడు, వర్త్ పొందినప్పుడు ఆ వ్యవస్థ మనం దగ్గరికి వెళ్ళగలమా. సో ఇవన్నీ ఆలోచిస్తే 150 కోట్ల మంది ప్రజలు ఉన్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి మనం ఏదైనా స్టెప్ వేయగలిగే స్థితిలో ఉన్నాం. అది ఎంతవరకు వేయాలి, ఏ రకంగా అందించాలి, ఈ 7 కంట్రీలు జాగ్రత్తగా
వాళ్ళతో ఒక మంచి నీట్గా రూపొందించుకుని మంచి సక్సెస్ఫుల్ గా దీన్ని రన్ చేస్తే మాత్రం వచ్చే టైంలో చాలా లాభం, యా. చాలా చాలా లాభం. ఒక అమెరికా విషయానికి వస్తే సార్ శాస్త్రి గారు, కొంతమంది మీలాంటి ఎకనమిస్టులు చెప్తున్నారు డాలర్ వాల్యూ తగ్గుతోంది, వై ద యుఎస్ డాలర్ ఈజ్ ఫాలింగ్ అనేటువంటి డిస్కషన్ నడుస్తోంది. అసలు దీనికి కారణం ఏంటంటే, ఇజ్ ఇట్ ట్రూ ఫస్ట్ ఆఫ్ ఆల్, అది నిజమేనా? ఇఫ్ సో ఎందుకు? అంటే ఇప్పుడు 33 ట్రిలియన్ డాలర్లు వాళ్ళకి ఎకానమీ, 33 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.